హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను రియల్గా జరిగిన ఒక స్టోరీ, అది గాడ్కి రిలేటెడ్ చెప్పబోతున్నానండి. అంటే ఇది మా ఓన్ ఫ్యామిలీలోనే జరిగిందండి. లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. నేమ్స్ అయితే చేంజ్ చేస్తున్నానండి. తన పేరు హరిణి అండ్ వాళ్ళ హస్బెండ్ పేరు నారాయణ అండి. వాళ్ళు ఇద్దరూ వీవింగ్ చేస్తూ ఉంటారు, అంటే శారీస్ నేస్తారు కదండి, అదనమాట. బాపట్ల చీరాల సైడ్ ఎక్కువ శారీసే కదండి ఉండేది. హరిణికి 18 ఇయర్స్కి మ్యారేజ్ చేసేసారండి. అలా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్కి తనకి ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మొత్తం 5గురు అనమాట. 4 అబ్బాయిలు, 1 అమ్మాయి అనమాట. నారాయణ పెద్ద కొడుకు అనమాట. కాబట్టి పెద్ద కొడుక్కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ, అంటే ఫస్ట్ వారసుడు రాకపోతున్నాడు అనే ఆనందంలో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారనమాట. అలా వాళ్ళకి 9 నెలలు గడిచాయి. వాళ్ళకి బాబు పుట్టాడనమాట. బాబు పుట్టిన ఒక 3 డేస్ ఆర్ 4 డేస్కి చనిపోయాడనమాట. ఎందుకంటే అది డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల బాబుకు హై ఫీవర్ వచ్చింది. డాక్టర్స్ పట్టించుకోలేదు. దాంతో వాళ్ళ అబ్బాయి చనిపోయాడండి. అలా తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు. హరిణికి ఒకరోజు కల్లో అమ్మవారు కనిపిస్తుందండి. కనిపించి, నీకు అబ్బాయి పుడితే ప్రాణగండం ఉంది, అందుకే ఇలా చనిపోయాడు అన్నట్లు చెప్తుందన్నమాట. ఆ తర్వాత కొంతమంది నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఇలా కాకాని గుడికి వెళ్తే అక్కడ బాగా ఉంటుందంతా అని చెప్తారనమాట వాళ్ళకి. సరే అని అంతా తెలుసుకునే వాళ్ళు కాకాని గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకున్నారండి. రుద్రాభిషేకం చేయించుకున్నారనమాట. అలా వారు స్వామి దగ్గరుండి రుద్రాభిషేకం చేయించుకోగానే హరిణి ఒంట్లో నుంచి ఏదో పాము వెళ్ళిపోయినట్లు అనిపించిందంట. అలా వెళ్ళిపోగానే హరిణి ఒక్కసారిగా కింద పడిపోయిందంట. ఇంకా వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా నారాయణ, తనని లేపి తీసుకెళ్ళాడు. నారాయణకైతే ఏమీ వెళ్ళిపోయినట్లు కనిపించలేదు. కానీ హరిణికి మటుకి అర్థమైందనమాట, ఎవరో ఒంట్లో నుంచి వెళ్ళిపోయినట్లుగా అనిపించిందంట. జరిగింది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుందండి. అలా జరిగిన తర్వాత ఇప్పుడు హరిణికి 2 పాపలండి. వాళ్ళకు పెళ్ళైంది కూడా, వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. మీలో ఎంతమందికి కాకాని గురించి తెలుసండి? అంటే అది గుంటూరు దగ్గరలో ఉంటుంది. ఒక 10 మినిట్స్ ఉంటుందన్నమాట గుంటూరు దగ్గర నుంచి. మీలో ఎవరికైనా ఇలా ఏమైనా జరిగినాయా స్టోరీస్? ఒకవేళ జరుగుంటే నాకు షేర్ చేసుకుండండి. నేను అదొక వీడియోగా కన్వర్ట్ చేసి చెప్తాను. నా మెయిల్ ఐడి అండ్ ఇన్స్టా ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దానికి మీరు మెసేజ్ చేయండి మీ స్టోరీ అనేది.